బ్రేకింగ్ చూస్తున్నాం. తన పార్టీ టీఆర్ఎస్ 2.0 అన్నారు కవిత. రాష్ట్రం విడిపోయింది కానీ ప్రజలు కాదన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దంటూ కవిత కామెంట్ చేశారు. రాజధాని కట్టుకోవటం చేతకాని నాయకులు జీహెచ్ఎంసీలో పోటీపై తర్వాత ఆలోచించుకోండి అని హితవు పలికారు. తెలంగాణ మేధావులపై చెయ్యి వేయాలనుకోవటం మానుకోవాలని కవిత చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తుంది. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తారు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించండి. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్ళుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ నాయకులకు రాజధాని కట్టడం చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రక్షణ సేన చీఫ్ కవిత ఆరోపించారు. ఆంధ్ర నాయకుల ఏజెంట్ తెలంగాణలో సీఎంగా ఉండటంతో ఏపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా డ్రామాలు చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ముందు మీ సెక్రటేరియట్ లోకి నీళ్లు రాకుండా చూసుకోండి అంటూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎక్స్టెన్షన్ కావటానికి ఇదేమీ మీ సామ్రాజ్యం కాదంటూ లోకేష్ పై విమర్శలు చేశారు. ఆంధ్ర పార్టీలకు ఇక్కడి ప్రజలు ఓట్లు వేయకపోవడంతోనే దుకాణం బంద్ పెట్టుకున్న విషయం మర్చిపోయారా అని కవిత ప్రశ్నించారు. మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నామంటారు. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే ఈ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం మీద ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్లు చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, ఆడ కట్టుకోరాదనే. ఏమంటారు, మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం అంటారు.